హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నysdth డిజిటల్ ట్యుటోరియల్స్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్ మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 5 స్టెప్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ విత్ ఇంటర్నెట్ డేటాతో పాటుగా జీమెయిల్ ఐడి విత్ పాస్వర్డ్ అండ్ మొబైల్ నెంబర్ కావాల్సి వస్తుంది. జీమెయిల్ ఐడి లేకుంటే ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కావాలంటే చూడండి. ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1లో ఫస్ట్ మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ మొబైల్ కొన్నప్పుడే యూట్యూబ్ యాప్ మీ మొబైల్లో ఉంటుంది. లేకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యూట్యూబ్ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నా మొబైల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది, లేదంటే ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత యూట్యూబ్ యాప్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో క్లిక్ చేస్తే సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2లో ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ మెయిల్ ఐడి యూజ్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటారో దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొత్త మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ మెయిల్ ఐడి ఉంటే అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే క్రియేట్ చేసిన మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఐ అగ్రీ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో ఆ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసి మనం ఏ మెయిల్ ఐడితో అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటామో ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేసి ఈ విధంగా యూట్యూబ్ యాప్ లో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 3లో ఛానల్ నేమ్ ఎంటర్ చేసి ఛానల్ క్రియేట్ చేయాలి. అందుకు ఇక్కడ టాప్ రైట్ లో ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఛానల్ నేమ్ మెన్షన్ చేసి క్రియేట్ ఛానల్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఛానల్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఛానల్ క్రియేటెడ్ అని మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 4లో ఛానల్ ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే ఛానల్ వెరిఫై చేయడానికి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ ఎంటర్ చేయాలి. మీరుండే లొకేషన్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ మీ మొబైల్ నెంబర్కి ఏ విధంగా రావాలో టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ కాల్ ద్వారానా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయడానికి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఛానల్ వెరిఫై అయిపోతుంది. ఈ విధంగా ఛానల్ వెరిఫై అయినట్లు మెసేజ్ వస్తుంది. మనం ఛానల్ వెరిఫై చేసాం కాబట్టి ఇక్కడ ఎనేబుల్డ్ అని కనిపిస్తుంది. వెరిఫై ఫోన్ నెంబర్ దగ్గర గ్రీన్ టిక్ కనిపిస్తుంది. ఇలా వెరిఫై చేయడం వల్ల మీ ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. మీ వీడియోస్కి కస్టమ్ థంబ్నెయిల్ యాడ్ చేయాలంటే చేయొచ్చు. ఇంకా మీరు లైవ్ వీడియోస్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఇన్ కేస్ మీ ఛానల్ క్రియేట్ చేసే టైంలో వెరిఫై చేయకుంటే యూట్యూబ్లో మీ ఛానల్ క్రియేట్ చేసిన జీమెయిల్తో లాగిన్ అయ్యాక ఇక్కడ www.youtube.com/verify అని టైప్ చేసి గో అని క్లిక్ చేస్తే ఈ ఛానల్ వెరిఫై అయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు vinnysdth నేమ్తో ఛానల్ క్రియేట్ చేసి వెరిఫై చేసాము. నెక్స్ట్ సెట్టింగ్స్ అప్డేట్ చేయాలి. దానికోసం ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీ ఛానల్కి సంబంధించిన లోగో, బ్యానర్, డిస్క్రిప్షన్, సోషల్ మీడియా లింక్స్, ఛానల్ ట్యాగ్స్, ఛానల్ వాటర్ మార్క్, ప్రైవసీ సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవాలి. మీ ఛానల్ లోగో, బ్యానర్ ముందే క్రియేట్ చేస్తుంటే ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేసుకుని అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ ఛానల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకోవాలి. అంటే మీ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ పబ్లిక్కి కనబడాలి అనుకుంటే ఇది డిసేబుల్ చేయాలి, లేదంటే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే మీ ప్లేలిస్ట్లను కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి. అంటే మీ ఛానల్ ద్వారా పబ్లిక్కి ఎలాంటి వీడియో షేర్ చేయాలనుకుంటున్నారు, మీ ఛానల్ గురించి 2 to 3 పారాగ్రాఫ్స్ అప్ టు 1000 క్యారెక్టర్స్ వరకు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తే వ్యూవర్స్కి మీ ఛానల్ గురించి ఒక ఐడియా ఉంటుంది. మీ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. తర్వాత మీ ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి 3 months లో ఓన్లీ 3 times మాత్రమే మీ ఛానల్ నేమ్ చేంజ్ చేయొచ్చు. అందులోనూ మనం ఫ్రీక్వెంట్ గా ఛానల్ నేమ్ చేంజ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసే టైంలోనే మన ఛానల్ కంటెంట్ కి సూట్ అయ్యేలాగా కానీ మన బ్రాండ్ నేమ్తో కానీ ఒక పర్ఫెక్ట్ నేమ్ డిసైడ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాక నెక్స్ట్ సెట్టింగ్స్ అన్ని అప్డేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను అప్డేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.